హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఇది మేము కడపకి వెళ్ళామండి. ట్రావెల్ బ్లాగ్ పెడుతున్నాను చిన్నగా, ఒక 3 డేస్ది. మరి నేనేమో అంత డీటెయిల్గా తీయలేదు, పిల్లలతో అస్సలు అవ్వలేదు కొంచెం. సో మేము మార్నింగ్ 5-6కి అలా స్టార్ట్ అయ్యాము. మా 2 రాక్షసులు చూసారా ఎలా రెడీ అయిపోయి ఉన్నారో అప్పుడే. సో ఆల్మోస్ట్ 6 అయిపోయింది స్టార్ట్ అయ్యే లోపల. ఇంత తొందరగా అన్న పిల్లలతో అవ్వలేదు అసలు. సో మేము కార్లోనే వెళ్ళామండి కడపకి. చిన్న ఫంక్షన్ ఉండింది అటెండ్ అవ్వడానికి. రాహుల్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురికి పోగులు కుట్టిస్తున్నారు, అలాగే పుట్టెంటికలు కూడా తీస్తున్నారు అనమాట. సో మేనమామ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ చేయడానికనే వెళ్తున్నాము. ఓన్లీ 1 డే 2 డేస్ రిటర్న్ అయిపోతాము. జస్ట్ అక్కడ స్టే చేసేది ఒక 1 డే 2 డేస్ ఉంటుంది అంతే. సో ఇంకా ఆన్ ద వేలో మేము పెట్రోల్ పట్టించుకొని, ఇంకా అలాగే గాలి కూడా చూసుకొని చెక్ చేసుకున్నాము, లాంగ్ ట్రిప్ కదా. సో చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫుల్ రష్ ఉండిందండి, ట్రాఫిక్ జామ్ అసలు. అందరు ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నట్టున్నారు. చెప్పడం మర్చిపోయాను, మేము ఫెస్టివల్ అంటే 10th అలా స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు సాటర్డే అలా స్టార్ట్ అయ్యాము. 11th ఫంక్షన్ అనమాట. సో అది చెప్తా ఫుల్ అసలు. ఇంకా మన పొద్దున్నే ఇంకా మధ్యలో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసాం 4కి. సో ఆకలి వేసేసింది ఎందుకో పిల్లలకి మాకు. ఇంకా టిఫిన్కి ఆపాము. ఇక్కడ చాలా బాగుంది శంషాబాద్ తర్వాత ట్రై చేయండి. సో మా బాబుకి బోండా పిచ్చి అనమాట, బోండా ఆర్డర్ పెట్టుకున్నాడు. తను సాంగ్స్ పెట్టుకొని అసలు ఆ రియాక్షన్స్ అతను. సో రాహుల్ మా కన్నయ్య సాంగ్స్ ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ చేస్తారు ఎంత దూరమైనా సరే, అస్సలు ఆగరు. సో సంక్రాంతికి ఏం చేశారు, అందరు ఎక్కడికి వెళ్ళారు? మీ ఊర్లోకి వెళ్ళారా లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నారా? ఇంకా మాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, 1 ఏమో అయింది రీచ్ అయ్యే లోపల. లంచ్ టైంకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా దగ్గరికి కూడా వచ్చేసాము. రాహుల్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కడప ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారండి, పోలీస్ ఆఫీసర్. అది ముందు వెళ్తున్నారు, మాకు అడ్రస్ సరిగ్గా తెలియదు అనేసి. ప్రాపర్ వచ్చేసి రేణిగుంట అండి, అక్కడ ఓన్ హౌస్ ఉంది. ఇక్కడ మాత్రం జస్ట్ జాబ్ పర్పస్ ఉంటున్నారు. ఇంకా వచ్చేసాము. సిటీ అవుట్స్కర్ట్స్ ఇది, కడప లోపల కాదు, ఎయిర్పోర్ట్ నియర్ ఎయిర్పోర్ట్ దగ్గర అండి. ఇంకా పిల్లలకి వాళ్ళ నాన్నమ్మ దిష్టి తీస్తున్నారు. తిను నా హెల్పర్, పిల్లల్ని చూసుకుంటుంది అమ్మాయి. ఇంకా మేము ఆ రోజు లంచ్ మాకు బీన్స్ పప్పు రైస్ చేశారు ఆంటీ. ఇంకా అప్పుడు నా పిల్లలకి ఫుడ్ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి సిటీ అవుట్స్కట్ కదా, కొంచెం పల్లెటూరులా అనిపిస్తుంది అనమాట. కోడి పిల్లలు ఇవన్నీ ఉన్నాయి, ఆవులు కుక్కలు ఇవన్నీ చూసి ఇంకా నా పిల్లలు అసలు ఇంట్లోనే ఉండలేదు, వాళ్ళ ఎక్సైట్మెంట్ ఫుల్. మా బాబు ఏమో ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా మమ్మీ, ఒక కోడిని కోసుకుని వెళ్తాము సంక్రాంతికి, నాకు చికెన్ చేసి పెట్టు అనేసి గోల. అక్కడ పెట్టారు కోళ్ళు, ఇంకా దాన్ని చూడటానికి వెళ్ళారన్నమాట రాహుల్ని తీసుకొని. చాలాసేపటి వరకు అసలు లోపలికే రాలేదు, ఈవినింగ్ వరకు అక్కడే ఆడుకున్నారు అనమాట ఫుల్. సో మన సైడ్ కాకుండా ఆంధ్ర సైడ్ అలా వెళ్తే కోళ్ళ పందాలు ఇవన్నీ సూపర్గా ఉంటాయి. ఏం చేసుకున్నారు పిండి వంటలు సంక్రాంతికి? చూడండి మా 3 పిల్లలు అక్కడే ఉన్నారు ఆ కోడి దగ్గరే. ఇంకా మా పిల్లలు బాధ భరించుకోలేక ఆవిడ వచ్చింది అన్నమాట, కోడి ఓనరు వచ్చేసి మా బాబుకి కోడి చూపించి, ఇది పందెం కోడి. సో రేపు వెళ్ళొద్దేమో, భోగి తర్వాత పందెం తీసుకెళ్తారు అనుకుంటాం.
రెడీ చేస్తున్నారు. దానికి 8 months అంట. ఇది ఇంకా వీడు ధైర్యం చేసి కోడిని పట్టుకున్నాడు. చాలాసేపు ఆడుకున్నాడు ఆ కోడితోటే. వీళ్ళు ఇంకా ఈ కోళ్ళకి ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నారండి, రేపు పందెంకి పంపించడానికి అనేసి. అది కూడా చూపిస్తారు, రికార్డ్ చేసినట్టున్నారు రాహుల్. వీడియో అయితే లేదు. ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ ఏం చేసామంటే ఇక 2 things అండి. ఒక ఫంక్షన్, ఇంకొకటి దర్గా కూడా వచ్చాము. కడపలో ఫేమస్ దర్గా ఉంది కదండి, అక్కడ కూడా వచ్చాము. మా పిల్లలు కొంచెం మంత్రం వేద్దామనేసి. మన సినిమా వాళ్ళు ఏఆర్ రెహమాన్ గారు, మన లాస్య వాళ్ళందరూ వచ్చారు ఈ దర్గాకి, ఫేమస్. సో నేను ఫస్ట్ టైం నేను కడపకి రావడము. సో ఇంకా రాహుల్ తీసుకెళ్ళారనమాట. మా పిల్లలు కొంచెం బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ లేడీస్ ఎలా లేదు లోపలికి, సో ఇక్కడ నుంచే మొక్కోవాలి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ జెంట్స్ ఉన్నాయి సమాధులు, అక్కడ లేడీస్ ఉన్నాయండి. అక్కడ మనం ఏమైనా పెళ్లి కారణాలు అలా లేడీస్ సమాధుల దగ్గర కోరుకుంటే నెరవేరుతుందంట. ఇది Day 2 అండి. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా ఫంక్షన్ అనేసి. ఇది కడపలో వచ్చేసి 1000 నూతల కోన అండి. సో 1000 నూతల కోన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారండి. ఫేమస్ టెంపుల్ ఇక్కడ చేశారన్నమాట గుళ్ళో. వీళ్ళ ఇంటి దేవుడు. తను వచ్చేసి రాహుల్ సిస్టరు, బావ, వాళ్ళ అత్తయ్య వాళ్ళు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారు. నేను ఎక్కువ తీయలేదు, మళ్ళీ అందరికీ కంఫర్ట్ ఉంటుంది కదా వీడియో అనేసి నేను ఎక్కువ తీయలేదు, జస్ట్ చూపించాను అంతే. ఇంకా మా బాబు వాళ్ళకి ఏదో బయట ప్రపంచం వచ్చినట్టే ఉంది. చూసారా సర్కస్ ఎలా చేస్తున్నారో. మీకు ఈ టెంపుల్ గురించి చెప్తానండి. అహోబిలం నుంచి లక్ష్మీ నరసింహస్వామి కోపంతో ఇక్కడికి వస్తారనమాట. సో ఈ 1000 నూతల బావిలో నుంచి వాటర్ తీసుకొని ఆ స్వామికి అభిషేకం చేస్తారనమాట దేవతలందరూ కలిసి. సో ఆయనని శాంతిపరుస్తారు. అదొక ఫేమస్ స్టోరీ ఉంది. చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. అంతే అండి. అక్కడ పుట్టెంటుకలు తీశారు. ఇంకా లంచ్ చేసేసుకొని, కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిపోయాము, ఎక్కువ నేను తీసుకోలేదు వీడియో. ఇంకొకటి సీతారాములు కూడా వనవాసం చేసినప్పుడు ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఉన్నారంట. అప్పుడు సీతమ్మ వారు నిద్రపోతున్నప్పుడు కాకి అటు వెళ్తూ సీతమ్మని పొడిచిందంట. దానివల్ల సీతమ్మ వారి నిద్ర భంగమయ్యి తనకి చాలా పెయిన్ వస్తే శ్రీరాముల వారికి చెప్తారనమాట. చెప్తే ఇంకా అప్పుడు శ్రీరాముల వారు ఇక్కడ కాకులే తిరగకూడదు అనేసి ఏదో పనిష్ చేస్తారు. అది కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడంతా చామంతి పూలు ఎక్కువ వేశారండి తోటలు. చాలా బాగుంది ఆన్ ద వేలో. ఇంకా మేము ఇంటికి వచ్చే లోపల చాలా నైట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4కే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా రాహుల్కి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండేసి మేము ఎక్కువ స్టే చేయలేదు. భోగి రోజు అనమాట రోజు. మేము 4కే ఎర్లీ మార్నింగ్ 4కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఆన్ ద వే ఇది. సో నేను చెప్పాను కదా, అయితే కాకులు అసలు రావంటండి అక్కడ. చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పారు. మనం ఏదైనా కోరుకున్నా కూడా మొక్కు నెరవేరుతుందంట. లైక్ తిరుమల లాగా చాలా దైవగల దేవుడు అనేసి. సో ఎప్పుడైనా కడపకి వెళ్తే విజిట్ చేయండి. ఈసారి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డీటెయిల్గా మీకు ఇంకా టెంపుల్ చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరితే. ఇంకా రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. మేమేం ఫెస్టివల్కి ఉండలేదు అక్కడ. రాహుల్ చెప్పాయి కదా బిజీగా ఉన్నారు కొంచెం, సో అందుకనేసి. ఇక్కడ కర్నూలు వచ్చేసాము ఆల్మోస్ట్. మేము కర్నూలు మీదుగా నుంచి వెళ్ళామండి. ఇంక మార్నింగ్ సూర్యుడు చాలా ఫాస్ట్గా అయిపోయింది డేస్.
ఇంకా ఇక్కడ చాయ్ కోసం అనేసి ఆగాము, మార్నింగ్ చాయ్. ఇంకా ఏంటండి, ఎలా ఉన్నారు అందరూ? మొన్న నాటుకోడి పెట్టాను, చేశారా? కమెంట్ చేయండి నాకు, చేశారా లేదో. మీకు ఏమైనా డిఫరెంట్ స్టోరీస్ కావాలి అంటే నాకు చెప్పండి. ఇంకా భోగి రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేము వచ్చే లోపల కొంచెం పిల్లలందరికీ ఇంకా ఆయిల్ పెట్టేసి, భోగి స్నానాలు అయితే కుదరవు కదా ఇక్కడ హైదరాబాద్లో, మామూలుగానే ఆయిల్ పెట్టేసి స్నానం చేయించాము. ఇంకా భోగి పళ్ళు సింపుల్గా చేసేసాను అనమాట, జస్ట్ తీద్దామని. అస్సలు కోఆపరేటే చేయలేదండి నా ముగ్గురు పిల్లలు. కూర్చోమంటే ఒకడు లేస్తాడు, ఒకడు కూర్చుంటాడు, ఒకటి నిద్రపోతాడు, ఒక చాక్లెట్ కావాలి అంటాడు. అసలు అవ్వలేదు, పిల్లలు కాదు రాక్షసులు అసలు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక ½ అవర్ టైం తీసుకున్నారు నాకు ఇవి చేయడానికి. ఇప్పుడు చూడండి, వీడు మా మిడిల్ వాడు ఎలా కొడుతున్నాడో వాడిని, అసలు రౌడీ ఫెలోస్. డ్రెస్ వేసుకోమంటే వేసుకోరు. ఇంకా మా పిన్ని, మా మమ్మీ, మా పిన్ని కలిసి చేయించామన్నమాట. మరి ఏం గ్రాండ్గా చేయలేదు, సింపుల్గా. అసలు రేగికాయలు అవి దొరకడానికి కష్టమైంది. మీరు చేసుకున్నారా? పిల్లలకి భోగి పళ్ళు అనేది 5 years వరకు పోయాలండి, వాళ్ళ హెల్త్ వైజ్గా బాగుంటారు. కొన్ని చెయ్యాలి, తప్పదు. సో ఏం చేసుకున్నారు భోగి రోజు? తర్వాత ఇంకా పోస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, సో ఎంజాయ్ చేశారు కొద్దిసేపు ఆ రేగి పళ్ళు పిసికేసి రచ్చరచ్చ. ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్ రోజు మా ఇంట్లో రెసిపీస్, పొంగల్ చేస్తుంది మా మమ్మీ, పులిహోర, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, రైస్ చేసుకున్నాము. ఆ రోజు మా పిల్లలు ఇలా రెడీ అయ్యారు, వాళ్ళు ఫుల్ ఆడుకుంటున్నారు కొంచెం ఈ మధ్య. ఇంకా నా దేవుడు కదండి, నా దేవుడు. ఇంకా పొంగలు, పులిహోర ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నాను. అంతే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్ అయ్యి విష్ చేస్తున్నాను, లేట్గానే. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అశ్విని రాహుల్ అండి. థ్యాంక్ యూ ఆల్.